పూరా లోకల్. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి అంటే వినాయకుడు రూపంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నేత. సో దానిపైన పెద్ద చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. పోలీసులకు కంప్లైంట్ వెళ్తే వాళ్ళు సీరియస్ అయ్యి ఆ విగ్రహాన్ని తొలగించారని వార్తలు వస్తున్నాయి. మరి ఎట్లా చూస్తారు? మనము గతంలో చూసుకున్నాం, ఏదైతే బీజేపీ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ ఫోటో పెట్టి నరేంద్ర మోడీ ఫోటో ముందట వినాయకుని పెట్టి వినాయకుని అవమానించే విధంగా వాళ్ళు ఎన్నో రాష్ట్రాలలో వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. ఈరోజు ప్రతిదీ రాజకీయం చేయడం, హిందువులను రెచ్చగొట్టడమే బీజేపీ పార్టీ పని. భారతదేశాన్ని పాలించడం కాదు. హిందూ ముస్లింల మధ్య ఏది ఒక చర్చ పెట్టి ఈ యొక్క రెచ్చగొట్టి రాజకీయాలు చేయడమే భారతీయ జనతా పార్టీ పని. మా యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మెట్టి సాయి గారు, కార్పొరేషన్ చైర్మన్ గారు, వారి యొక్క అభిమానాన్ని చాటుకొని ప్రతి నాయకుడు కూడా ప్రతి ఒక్క పార్టీకి వాళ్ళ నాయకుడు ఒక దేవునిలాగానే భావిస్తాం. వినాయకుని యొక్క ఏదైతే ఈరోజు వినాయకుడు ఈ యొక్క అష్ట దరిద్రాలన్నిటి పోడగొట్టి అష్ట సౌకర్యాలను రాష్ట్ర ప్రజలకు అందించాలని ఏ విధంగా మనం వినాయకుని పూజలు చేస్తామో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు ఉచితంగా రేషన్లో సన్న బియ్యం ఇచ్చి, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి పిల్లలు చదువుకోవడానికి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ప్రజలకు దేవుడిగా భావించడం మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆ యొక్క దేవుని విగ్రహంలో రేవంత్ రెడ్డి గారిని చూసుకున్నారు. దాన్ని కూడా రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ నాయకులు మోడీని వినాయకుని రూపం పెట్టి ఎన్నో రాష్ట్రాలలో పెట్టుకున్నారు. ఆ యొక్క బొమ్మలు పెట్టుకున్నారు. దాన్ని మేము విమర్శించినావా? ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి అభిమానం వాళ్ళది. దాన్ని కూడా రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది?